వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్. అందరూ మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన రోజు కదండి ఈ రోజు. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అండ్ ఇంకా మనం వీడియోలాకైతే వెళ్ళిపోదామండి. ఈ రోజు అయితే శ్రావణ శుక్రవారం కదండి. నేనైతే గుమ్మానికి ఇరువైపులా అయితే ముగ్గు అయితే వేసుకొని ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను మాక్సిమం కుదిరినంత వరకు ఎవ్రీ వీక్ ఫ్రైడే అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న అంబికాదేవి టెంపుల్ కి అయితే వెళ్తానండి. అక్కడ అయితే రాహుకాల కుంకుమ పూజలు, నెక్స్ట్ శ్రావణ మాసంలో అయితే వరలక్ష్మి వ్రతాలు, ఆ టెంపుల్ లో అయితే శివుడు, నెక్స్ట్ ఆంజనేయ స్వామి అండ్ ఇంకా మిగతా దేవుళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకు కూడా అయితే పూజలు అయితే జరుగుతాయండి. డైలీ ప్రతినిత్యం ఏదో ఒక పూజ అయితే జరుగుతూ ఉంటుందండి. ఈ రోజు అయితే ఫ్రైడే కాదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రావణ మాసం కూడా. సో అక్కడైతే వరలక్ష్మి వ్రతాలు, నెక్స్ట్ వచ్చేసరికి రాహుకాల కుంకుమ పూజ అయితే జరుగుతాయండి. లక్ష్మి వ్రతం అయితే గుడిలో అయితే జరుగుతుంది కదండి. సో ఇంకా కలసం మీద కానీ కొబ్బరికాయనైతే నేను రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి. అక్కడ హడావుడి అవ్వకుండా. ఇంట్లో చేసుకున్నంత ఫ్రీగా మనం టెంపుల్లో చేసుకోలేం కదండి. సో ఇంక ఇంటి దగ్గర నుంచే నేను అన్ని క్లీన్ అండ్ వాష్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. కలసం పెట్టుకోవడానికి కింద అయితే ప్లేట్ అయితే ఉండాలి కదండి. ప్లేట్లో బియ్యం పోసి పెడతాం కదా. సో ఇంకా ప్లేట్ అండ్ చెంబు, నెక్స్ట్ వచ్చేసరికి ఒక గ్లాస్ అయితే వాష్ చేసుకుంటున్నానండి. ఇంత ప్రీ ప్లాన్డ్గా నేను అన్నీ చేసుకొని వెళ్ళినా సరే అక్కడ టైం అయితే సరిపోలేదండి. ఇంకా నేను చేయాల్సినవి కొన్ని అయితే వదిలేశాను. ఇత్తడి సామానాలు కానీ రాగి సామానాలు కానీ తోమాక క్లాత్ అయితే తుడుచుకోవాలి కదండి. నేనైతే క్లీన్గా తుడుచుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ పక్కనే పసుపు అయితే వాటర్తో కలిపేసి ఉందండి రెడీగా. అండ్ కుంకుమ కూడా ఉంది. ఇంకా వాటికైతే బొట్లు అయితే పెట్టేశానండి. చెంబుకి అండ్ గ్లాసుకి కూడా. గుడికి తీసుకువెళ్లాల్సిన సామానాలన్నీ కూడా అక్కడ కొన్ని అలా ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా బ్యాగ్లోకి అయితే సదురుకుంటున్నాను. ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే నేను 3 times అయితే చేశానండి. 2 times ఏమో టెంపుల్లో అండ్ 1 time అయితే ఇంట్లో. బ్యాగ్లో అయితే కొబ్బరికాయలు అయితే 2 పెట్టేసుకుంటున్నా అండి. ఒకటేమో కలసం మీదకి, ఒకటేమో పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర నైవేద్యం కింద పెట్టడానికి. ఇంకా నెక్స్ట్ అయితే అట్టిపళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. అట్టిపళ్ళు దేనికంటే తాంబూలం పెడతాం కదండి అమ్మవారి దగ్గర. ఆ తాంబూలానికి అయితే అట్టిపళ్ళు అయితే నేను తీసుకున్నాను. అవి అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ కలసం మీదకైతే జాకెట్ ముక్క అయితే పెట్టానండి. ఇంకా దేవుడు అలంకరణ కోసం పువ్వులు, తమలపాకులు అయితే పెట్టేస్తున్నానండి బ్యాగ్ లో. పూజకైనా టెంపుల్లో 108 రూపీస్ ఉంటుందండి ఛార్జ్. సో వాళ్ళు ఒక ప్లేట్, పసుపు, కుంకుమ, అగరత్తులు, గంధం ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా కావాలంటుందేమో అని చెప్పి నేనైతే పసుపు, కుంకుమ కూడా అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ అయితే పెట్టేస్తున్నానండి. బయట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక బాక్స్ అయితే క్యారీ చేస్తానండి. దాంట్లో పూరం, ఒత్తులు, ఇంకా తాంబూలంలో కానీ పక్క అయితే ఒక బాక్స్ లో పెట్టుకుంటాను. అవి అయితే కొన్ని నిండుకున్నాయండి. అవి కూడా రీఫిల్లింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఆ 3 items కూడా. ఈ 3 items వేసిన బాక్స్ అయితే నేను మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అండ్ నెక్స్ట్ ఏ టెంపుల్స్కి వెళ్ళినా సరే ఈ బాక్స్ అయితే నేను క్యారీ చేస్తానండి. దీపారాధన చేయడానికి నువ్వుల నూనె అయితే నిండుకుందండి నేను తీసుకెళ్లే బాక్స్ లో అయితే. సో అది కూడా రీఫిల్లింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకొస్తున్నా కదండి బాటిల్, అదైతే అస్సలు తీసుకోకండి ఇంట్లో యూజ్ చేయడానికి. ఎందుకంటే అది కుందుల్లో వేసి దీపారాధన చేస్తుంటే కుందులు అంతా బ్లాక్ కలర్ లో వచ్చేస్తుందండి. ఇంకా ప్రమిదిలో చేసేటట్టు అయితే తీసుకోండి. కుందులు అయితే వన్స్ బ్లాక్ అయిన తర్వాత అవి క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది అండ్ పావు కూడా. ప్రమిదిలో అయితే 2 or 3 times యూజ్ చేసి మళ్ళీ ఇంకా యూజ్ చేయం కదండి. సో మనము ఈ ఆయిల్ అయితే వేస్తే బ్లాక్ వచ్చేసినా ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు. అనవసరంగా నాకు తెలియక తీసుకున్నానండి. డిమార్ట్ లో క్యాంఫర్ పూజ ఆయిల్ అని ఉంటది, అది అస్సలు తీసుకోకండి. అది కూడా కుందుల్లో యూజ్ చేసే వాళ్ళైతే. తీసుకున్నాక తప్పదు కదండి యూజ్ చేయడము. సో ఇంకా బయట ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే అది యూజ్ చేస్తున్నాను. ఇంట్లోకి అయితే వేరే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి 2 మ్యాచ్ బాక్స్ అయితే పెట్టుకున్నానండి. ఒకటి ఇన్ కేసు తడిచిపోయి అలా అయిపోయినా సరే ఇంకోటి అయితే ఎక్స్ట్రా ఉంటుందని చెప్పి 2 మ్యాచ్ బాక్సెస్ అయితే పెట్టేసుకున్నా అండి. అగరబత్తులు కూడా పెట్టేసుకున్నా అండి. అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కావాలనుకుంటే ఉంటాయి కదా అని చెప్పేసి అగరబత్తులు కూడా పెట్టేసుకుంటున్నా అండి. ఇంకా కలసంలోకి వాటర్ అయితే కావాలి కదండి. ఇంకా నెక్స్ట్ మనం ఆచమనీయం చేయడానికి కూడా వాటర్ కావాలి కదా. సో వాటికి డ్రింకింగ్ వాటర్ అయితే ఒక బాటిల్ అయితే పోసి పెట్టేస్తున్నానండి బ్యాగ్ లో. ఇట్లు పెట్టుకొని ప్లేట్, చెంబు, గ్లాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా కదండి. అవి ఇంకా వాటితో పాటు ఆచమనీయం కోసం స్మాల్ గ్లాసు, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గంట, ఇంకా ఇందాక ప్రిపేర్ చేసుకున్నా కదండి కొబ్బరికాయ, అది కూడా బ్యాగ్లో అయితే పెడుతున్నాను. చూడండి సగం వీడియోస్ అన్ని తీసేసాక అప్పుడు గుర్తొచ్చింది చున్నీ వేసుకొని వీడియోస్ తీయాలి కదా అని చెప్పి. కొంచెం ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు వీడియోని
కొంచెం ఏమనుకోకండి, మర్చిపోయాను చున్నీ వేసుకోవడం. యాడ్గా అయితే కామెంట్స్ పెట్టకండి, ఎక్స్క్యూజ్ చేయండి. ఇందాక కొబ్బరికాయకి పసుపు అయితే రాసి బొట్టు అయితే పెట్టుకున్నా కదండి, అప్పుడైతే నేను ప్రమిదలకు కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టానండి. ఇవైతే ఇప్పుడు కవర్ లో పెట్టి బ్యాగ్ లో అయితే సదురుకుంటున్నాను. ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే తీసుంచానండి. అక్కడ నుంచి కొంచెం ఎక్కువ లైట్ వచ్చినా సరే ఎవరైనా వచ్చారా ఏంటి కామ్గా అని చెప్పి చూసానండి. అండ్ హ్యాండ్ కర్చీఫ్ కూడా పెట్టేశానండి బ్యాగ్ లో. ఒకటైతే మర్చిపోయాను, దేవుడు ప్రసాదం అండి. ఇంకా బాక్స్ లో అయితే 2 బెల్లం ముక్కలు అయితే పెట్టేశాను. ఇంకా ఏమున్నాయి అని చెప్పి ఆలోచిస్తే రైస్ కూడా మర్చిపోయానండి. రైస్ కూడా కవర్ లో పెట్టి పెట్టేశాను. తాగడానికి వాటర్ బాటిల్ ఒకటి, విడిపూలు వేయమన్నప్పుడు విడిపూలు వేయడానికి విరజాజులు అయితే తీసుకున్నానండి. విరజాజుల కవర్ కూడా పెట్టేశాను. టెంపుల్ కి అయితే వచ్చేసానండి. వచ్చి నిదానంగా అయితే చేసుకుంటున్నాను, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి. లాస్ట్ టైం పంతులు గారు అయితే లోపల పూజ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నేను ఇంకా అదే మైండ్ లో పెట్టుకొని నిదానంగా స్లోగా అయితే చేశానండి పూజ దగ్గర వర్క్స్. కానీ ఈసారి పంతులు గారు ఫాస్ట్ గా అయితే వచ్చేసారు. ఇంకా కొన్ని చేయడానికి అయితే టైం అయితే సరిపోలేదండి. చెమ్ము మీద బొట్టు అయితే పెట్టా కదండి, ఆ పైన నెక్ వంపు ఉంది కదా, అయితే పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి బుకైతే కట్టాలి కదండి, అదైతే మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది, దారానికి అయితే పసుపు అది రాసి పసుపు కొమ్మును అయితే ప్రిపేర్ అయితే చేశానండి. కానీ కట్టేటప్పుడు చూస్తేనేమో దారం సరిపోలేదు. ఇంకా చెంబు దగ్గర కింద బియ్యం మీద అయితే పెట్టేశానండి. ఇంకా పూజ అయిపోయాకైతే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. భోజనం అయితే చేసేసి నేను ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికైతే వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అయితే అయ్యిందండి. వచ్చేసరికి ఇంకా దేవుడి దగ్గర దీపం అయితే అలా వెలుగుతూనే ఉందండి. దీపం అయితే నేను మార్నింగ్ 7 కి అయితే వెలిగించాను. అంతేనండి ఫ్రైడే ముచ్చట్లు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. హాయ్ అండి.